Hello guys, this is Kalyan. You're watching XPV. Very good morning from Kanyakumari. నైట్ అయితే ఈ హోటల్లో స్టే అయ్యాము. ఇక్కడైతే మేము రెడీ అయ్యి యాక్చువల్లీ టైం వచ్చేసి వాట్ ఇస్ ద టైం 9:15. సో డన్. మనం ఇప్పుడైతే రోడ్ ఎక్కేసి మాట్లాడదాం. కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. సో ఇక్కడ ఈ హోటల్ లాడ్జ్ హోటల్. మాకు ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేసాము. ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఒక్కసారి కన్యాకుమారి ఇండియాలో ఏముండేది, సౌదర్న్ రైడ్ అవ్వాలి అనేది ఒక ఏం ఉండేది. అది డెఫినెట్గా క్లియర్ చేసేస్తాను నేను. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. సూపర్ అంటే సూపర్. నాకు ఈ లొకేషన్ చాలా అంటే చాలా నచ్చింది. మనము అటు సైడ్ వెళ్ళేసి చూద్దాము. వ్యూ టవర్.
వచ్చేసి కన్యాకుమారి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు ఎక్కడో ఎంతో దూరం ఉందని అనుకొని మీరు పోలేరు ఎక్కడికైనా. కానీ మన ఇండియాలోనే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో నేను దాంట్లో కొన్ని ప్లేసెస్ మాత్రం చాలా హైలైటెడ్ చేసి నేను వీడియోస్ పెడుతున్నాను. ఎందుకంటే ఇది కంపల్సరీ విజిట్ అవ్వచ్చు, అఫోర్డబుల్ ఉంటుంది చాలా వరకు అయితే మోస్ట్ ఆఫ్ ద టైం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న వ్యూ అంతా. మీరు నా బ్యాక్గ్రౌండ్లో వెంట నుంచి ఇక్కడైతే ఇదైతే మీకు వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. పైనుంచి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు 360 డిగ్రీస్లో అంతా నీకు సూపర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ కనబడతాయి నీకు. సో నేను అందుకనే ఎన్నో రోజుల నుంచి నేను చూస్తున్నా ఎక్కడికి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి ఆలోచిస్తున్నా ఈ ప్లేస్కి నేను వస్తానో రానో నాకే తెలియలేదు ఫస్ట్. బట్ మేము ఇమ్మీడియట్గా 1.5 monthలో ప్లాన్ చేసుకొని వచ్చేసినాం అనమాట. ఎట్లా ఎనీ కాస్ట్ అనుకొని. సో మీరు కూడా కంపల్సరీ విజిట్ అవ్వచ్చు, చాలా బెస్ట్ ప్లేసు. మీకు ఇక్కడ రూమ్ కూడా చాలా ఎక్కువ ఏమి ఎక్స్పెన్సివ్ ఉండవు. బట్ ఏదైందంటే మీకు మంచి కొన్ని ప్లేసెస్ని చూసి అక్కడక్కడ ప్రైస్ అడిగండి. మీకు ఎక్కడ మంచి అనిపిస్తే మంచి ప్రైస్ వస్తే అక్కడ రూమ్ చూసుకొని ఉండొచ్చు మీరు. బెస్ట్ మాకైతే బెస్ట్ వచ్చింది. 6 members ఉన్నాం, చాలా మంచి ప్లేస్, మంచి ప్రైస్ వచ్చేసింది. సో గైస్, ప్లీజ్ వాచ్ మై ఛానల్, యూ విల్ గెట్ ఎ బెస్ట్ అప్డేట్స్. సో కన్యాకుమారి లొకేషన్ అయితే విజిట్ అయినాము. సో ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి ధనుష్కోటికి వెళ్తున్నాము. టైం వచ్చేసి 1:20 అవుతుంది. సో సాయంత్రం కల్లా ధనుష్కోటి లొకేషన్కి వెళ్ళిపోవాలి. సో ఈ నుంచి వచ్చేసి 390 ఉంది. సో మనం ఫ్యూల్ రీఫిల్ చేసుకొని వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా బాగుంది. నేను సినిమాటిక్ లెవెల్లో చాలా మంచి ఫుటేజ్ తీసిన, మీరు ఒకసారి చూడొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ద డీమన్ పవర్ ఎక్స్, మీరు చూడొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో కన్యాకుమారి నుంచి కొంచెం ఒక 5 kilometers తర్వాత రైట్ తీసుకొని హైవే ఎక్కినాం. సో మనకేంటంటే టర్బైన్స్ కనపడ్డాయి, పవర్ యూనిట్స్ 3 అయితే ఉన్నాయి ఇక్కడ. సో హాఫ్ ఆఫ్ ది విలేజ్ నడిచి అయితే దేంతోనే అనుకుంటున్నా తెలిసి. ఎన్ని గంటలకు రీచ్ అవుతామో తెలియదు. బట్ టైం వచ్చేసి 1:27 అవుతుంది. లొకేషన్స్ ఇవి కూడా బాగున్నాయి. మేము ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వెళ్ళాలనుకుంటున్నాము. వెళ్తే చాలా బెస్ట్. సో తమిళనాడు మొత్తం కొబ్బరి తోటలే. సో కేరళ ఉన్నంత గ్రీన్ ఎఫెక్ట్ అంత కనపడట్లేదు నాకైతే. ఇక్కడైతే అంతేమన్నా. కేరళ అయితే సూపర్. మనకి ఏంటంటే రోడ్ మీద ఇంకా ఈవినింగ్ 4:30 ఆ టైంకి వచ్చేవరకు సూపర్ అంటే సూపర్ కనబడుతుంది వ్యూస్ మాత్రం. టర్బైన్స్ ఎక్కడ వచ్చినా అవే ఉన్నాయి, లెఫ్ట్ రైట్ స్ట్రైట్. వావ్, హే స్పీడ్ లిమిట్, గుడ్ జాబ్ బ్రో. నేను చూడడం కూడా చూడలేదు దాన్ని. తెనుకు కుంగుళం అంట, కుంగుళం. వావ్, దగ్గర ఒక్కొక్క 10 kilometers నుంచి ఉంటున్నాయి ఇవి. సో మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు కొండలు. ఇది ఎందుకు ఈ టర్బైన్స్ ఇక్కడ పెట్టారంటే ఈస్ట్ వెస్ట్ రెండింటి దగ్గర ఓపెన్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఎక్కడ ల్యాండ్స్ ఉండవు, అంటే ఇండియా తప్పించి. సో విండ్ అనేది ఒకటే వే డైరెక్షన్లో వస్తుంది కాబట్టి
ఇక్కడ ఏంటంటే హెవీ విండ్స్ వస్తాయి కదా, సో దానివల్ల ఎక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. సో రొటేషన్ వల్ల. సో ఇవి ఒక వన్ ఆఫ్ ది బెనిఫిటెడే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, బట్ చాలా వరకు యూస్ అవుతుంది, చాలా విలేజ్ల వరకు పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. ఇవి విండ్ ఎనర్జీస్, ఇవి వచ్చేసి టర్బైన్స్. నా లెక్క ప్రకారం అయితే అది సేమ్ అలానే ఉంటుంది, ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి. సో విండ్ అనేది ఒకటే ఫ్లో ఉంటుంది కదా, అలా మెయింటెనెన్స్ అంటే సో ఏమైనా టర్బైన్కి ఇచ్చే పని చేయడం, పవర్ జనరేట్ చేయకపోవడం, అట్లాంటివి చూసుకోవాలి వస్తుంది మళ్ళీ సపరేట్గా. సో మీకు లెఫ్ట్ సైడ్ చూడండి కొండలన్నీ, ఇదంతా ఒకటే ప్లేస్ అనమాట, ఒకటే ఏరియాలో ఇదంతా మొత్తం కొండలే ఉంటాయి. ఈ కొండల మధ్యలో విండ్ అనేది ఎగ్జాక్ట్ వీటికే తాకుతుంది అనమాట. అటు నుంచి ఆ కొండల నుంచి ఇటు వస్తాయి కాబట్టి తాగి మళ్ళీ ఇటుకే వస్తాయి, ఇటు నుంచి మళ్ళీ ఏ ఫ్లో అవుతుంది. సో వీటి వల్ల రొటేషన్ జరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా. సో ఇది కూడా ఒకటి ఏమంటారు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీద సరిపోతుంది. ఇది మధ్యాహ్నం అయితే చాలా ఎండ కొట్టేస్తుంది మాకు. ఎట్లా అంటే కళ్ళు మూసుకోవాలంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది, మళ్ళీ ఫోకస్ కూడా అవ్వలేకపోతున్నాము. సో గంటకి అవర్స్ వస్తుంది, డీహైడ్రేట్ అవర్స్ వస్తుంది ఊకే. సో మేము ప్రతిసారి ఎవ్రీ ఒక 80 కిలోమీటర్స్కి అట్లా బ్రేక్ తీసుకుంటున్నాం అనమాట, వాటర్ బ్రేక్. నా బండి చాలా హీట్ అయిపోతుంది, రేడియేటర్ కూడా చాలా ఎక్కువగా ఆన్ అయిపోతుంది. అది ఏంటో ఏమో. మళ్ళీ అది బండిది ఆర్పిఎం కూడా ఐడియల్ ఆర్పిఎం ఉంటుంది. ఐడియల్ ఆర్పిఎం 1100 200 రావాలి కానీ, బట్ నాది 2100 వస్తుంది. సో అది కూడా ఒకసారి చూసుకోవాలి నేను. అది ఎందుకు ఇట్లా అవ్వట్లేదు. నేను అల్లపూజ బీచ్కి పోకముందు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసిన, అప్పుడు ఇది స్టార్ట్ అయిందనమాట, ఆర్పిఎం ఇట్లా ఇష్యూ రావడం. సో ఇంతమందికేమో మాల్ ఫంక్షన్ సింబల్ చూపించేది, అది స్లోగా అది కూడా వెళ్ళిపోయింది మాల్ ఫంక్షన్ సింబల్. అది ఎట్లా వెళ్ళిపోయిందో నాకు తెలియదు. ఫస్ట్ చూపిస్తే పోవాలి కదా అనుకొని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అది చిన్న చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి, అవి అప్డేట్ చేసుకోవాలి ఎవ్రీ సర్వీస్కి వచ్చినప్పుడల్లా. లేకపోతే ఎప్పుడైనా మాల్ ఫంక్షన్ చూపించినప్పుడు ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి అప్డేట్స్ రానప్పుడు. సో నేను కొంచెం స్టార్టింగ్ బ్లాగ్స్ కాబట్టి కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి, కొంచెం ఏమనుకోకండి. అది కొంచెం నేను ఇంకా ప్రాక్టీస్ అవుతాను. ఇప్పుడు మిస్టేక్స్ ఉన్నా నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి, నేను నేర్చుకుంటాను ఏదైనా ఉంటే. కాబట్టి ఫ్యూల్ కొట్టించుకొని పోతున్నాం. సారీ ఏమనుకోకండి. ఇక్కడ దగ్గర ఉంది, మండలు కూడా ఆగారు కాబట్టి కొంచెం రాంగ్ రూట్లే, ఒక 100 మీటర్స్ అంతే. అక్కడ కట్ చేసుకొని ఫ్యూల్ చేసుకొని వద్దాం. దాంట్లో సింగిల్ పాయింట్ చూపిస్తుంది, ఎంత పడుతుందో చూద్దాం మన దాంట్లో ఫ్యూల్. థ్యాంక్ఫుల్. సో ప్రైస్ రేట్ వచ్చేసి 103 రూపీస్ ఉంది ఇక్కడ ఫ్యూల్ ప్రైస్ వచ్చేసి. సో చూద్దాం ఎన్ని లీటర్స్ పడుతుందో చూద్దాం. సింగిల్ పాయింటే ఉండే మన దాంట్లో ఇప్పుడైతే ప్రజెంట్. సో ఎంత ఫ్యూల్ పడుతుందో చూద్దాం. సార్ స్లో स्लो ठीक है, 5 मिनट डालेगा नहीं डालेगा? इट्स ओके बस 6.7 లీటర్స్ పడ్డది ఫ్యూల్ వచ్చేసి.
6921. స్కాన్ చాలా రైట్స్ నుంచి ఇప్పుడు కరెక్ట్ ఫార్మింగ్ లొకేషన్ చూడండి. రైట్ లెఫ్ట్ మంచి చల్లగా ఆలోచన మళ్ళీ ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బ్రిడ్జ్ కూలినట్టుంది వాటర్కి. సో ఇది కూడా చూడొచ్చు, ఇది కూడా లేచిపోయినాయి ఇవన్నీ. ఇక్కడ మొత్తం వాటర్ అంతా వచ్చినట్టుంది చాలా. ఎంత వాటర్ వస్తే మొత్తం బ్రిడ్జే కూలిపోయింది ఏకంగా. చా ఎంతమంది బాధపడండి వచ్చారు దారి లేక. మేము సిటీ లోపల నుంచి కాకుండా ఊరు లోపల నుంచి తీసుకుపోతున్నాము. సో నేను బుడ్డ ఉంది అది. ఏదో వేస్తున్నారు. మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. 11:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసినాము. ఇక మళ్ళీ 100 కిలోమీటర్స్ ప్లస్ ఇంతమందికి మేము వాటర్ బ్రేక్ కోసం ఆగినప్పుడు మాకే 220 కిలోమీటర్స్ ఉంది అని చూపించింది ధనుష్కోటికి. సో దానికన్నా ముందు ఒక 100+ కిలోమీటర్స్ దాటిన తర్వాత మేము అక్కడ లంచ్ చేస్తాం. ఇక్కడ విండ్ ఎక్కువ ఉంది కాబట్టి విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది అన్నమాట. దాని గురించి అంత పట్టించుకోకండి. సో ఏ బ్రో సైడ్ బ్రో, నీకు చెప్పాలా సైడ్. ఫస్ట్ రైల్వే గేట్ ఫ్రమ్ కన్యాకుమారి టు ధనుష్కోటి. కులాతార్ విలేజ్ అనంట. మాకు ఇంకా అది వచ్చేసి 134 కిలోమీటర్స్ ఉంది ఇంకా. కొంచెం ఊరు పెద్దదే. టైం వచ్చేసి 7:13 అవుతుంది. ఇక్కడ కేఫ్ అరేబియన్ మండి. సో వీ హ్యాడ్ సమ్ లంచ్. ఇంకొక 49 కిలోమీటర్స్ అయితే రామేశ్వరం వస్తాం. దాని తర్వాత ధనుష్కోటి. సో మేము రామేశ్వరంలో స్టే అవుతాము. మీకు ఇక్కడ టెంపుల్ కనబడుతుందా, మీకు గుర్తుపడుతుండొచ్చు. సో టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము మా రూమ్ కోసం. పర్సన్ వచ్చి మీట్ అయ్యాడు, రూమ్ కావాలని అడిగితే చెప్పాడు, ఒక రేట్ చెప్పాడు. మేము దానికి 70% మైనస్ చేయించినాం. చూద్దాం ఎలా ఉంటుందో రూమ్. గుడి లోపల అనుకుంటా. ఇక్కడ
అబ్బో ఆ గోపురం చూడండి. సెట్ వచ్చేసినాము. సో హోటల్ చోళా లాడ్జ్ అండ్ ఎక్కడ చూసినా లాడ్జ్లో ఉన్నాయి ఇక్కడ. గుడి 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 గుడి